హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్సీజీడీ ఆస్పిరెంట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వచ్చేటప్పటికి సిఎస్ఎఫ్ ఫైర్మెన్ కానిస్టేబుల్ ఫిజికల్ అనేది ఎలా జరుగుతుంది. ఫస్ట్ హైట్ కొలుస్తారా, చెస్ట్ కొలుస్తారా, లేదా రన్నింగ్ పెట్టేస్తారా, లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి తర్వాత హైట్ అయితే వస్తారా అన్న దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. అలాగే మనం ఫిజికల్కి ఏమేమి డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళి ఎన్ని సెట్లు జెరాక్స్ కాపీస్ పట్టుకెళ్ళాలి అన్నది ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా. ఇంకా మన వీడియోలోకి వెళ్ళినట్లయితే మనం ఫస్ట్ అడ్మిట్ కార్డులో వచ్చేటప్పుడు రిపోర్టింగ్ టైం వచ్చేటప్పటికి 6 AM ఇచ్చాడు. మనకి 6 AM ఇచ్చాడు కాబట్టి ఎంట్రీ టైం మనం 4:30 to 5 లోపు మనం ఎక్కడ మన సెంటర్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళిపోవాలి. ఓకేనా. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఎంట్రీ రిపోర్టింగ్ టైం అయ్యాక ఎంట్రీ టైము స్టార్ట్ అయ్యాక మనకేంటంటే మన అడ్మిట్ కార్డు, అలాగే మన ఐడి ప్రూఫ్ ఏదో ఒకటి, ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కార్డు కానీ ఏదో ఒకటి, మన పేరు అలాగే మన డేట్ ఆఫ్ బర్త్ అలా మనం అప్లై చేసిన దాంట్లో సేమ్ అప్లికేషన్ ఎలా ఉందో అలా ఉందా లేదా అని చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత అడ్మిట్ కార్డులోని మన ఐడి ప్రూఫ్లో సేమ్గా ఉందా లేదా చెక్ చేసి మన లోపల ఏం చేస్తారంటే మనకు చెస్ట్ నెంబర్లు ఇస్తారు. ఆ చెస్ట్ నెంబర్లు ఇచ్చిన తర్వాత అందరినీ ఒక చోట కూర్చోబెట్టి మనకు కొన్ని ఫామ్స్ ఇస్తారు. ఆ ఫామ్స్లో ఏంటంటే మన డీటెయిల్స్ ఏంటి, మన పేరేంటి, మన తండ్రి పేరేంటి, అలాగే మనకు మోల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మోల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అలాగే మన హాల్ టికెట్ నెంబర్ ఏంటి, అలాగ అన్నీ అందులో మన రైట్ హ్యాండా లెఫ్ట్ హ్యాండా అన్నది దాంట్లో ఫిలప్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేయాలి. తర్వాత వచ్చేటప్పటికి ఏంటంటే చెస్ట్ నెంబర్ వైజ్ హైట్ చెక్ చేస్తారు. హైట్ ఏంటంటే మొత్తం ఎవరైనా కానీ ఏ కేటగిరీ అయినా కానీ 170 సెంటీమీటర్స్ ఉండాలి. ఓకేనా. ఎస్టీ వాళ్ళకి వచ్చేటప్పటికి మినహాయింపు ఉంది, 162.5 సెంటీమీటర్స్ అలా ఉండదు. మిగతా అన్ని కేటగిరీలు వచ్చేటప్పటికి 170 సెంటీమీటర్స్ ఉండాలి. నా సజెషన్ ఏంటంటే ఎవరైతే 170 కన్నా 169 ఉన్నా పర్లేదు, 169 పాయింట్ ఉన్నా పర్లేదు, కానీ 168 అలా ఉన్న వాళ్ళు వెళ్ళకపోవడం మంచిది. ఓకేనా. అక్కడికి ఒకవేళ వెళ్ళండి, మీ ఓపిక. అక్కడికి వెళ్ళి ఎలా ప్రాసెస్ ఎలా జరుగుతుందో చూస్తాను అనుకుంటే అలా. ఇందులో ఏంటంటే హైట్లో ఎవరైతే 170 క్లియర్గా లేకపోతారో వాళ్ళని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. హైట్ అనేది వెరీ స్ట్రిక్ట్గా చూస్తారు. ఎక్కడైనా ఏ సెంటర్లో అయినా హైట్ అనేది బాగా స్ట్రిక్ట్గా చూస్తారు. హైట్ క్వాలిఫై వాళ్ళందరినీ ఏం చేస్తారంటే బ్యాచ్ల వారీగా విడదీసేసి, ఒకవేళ తక్కువ మంది ఉంటే ఒక బ్యాచ్ కింద వదిలిపెట్టచ్చు. అక్కడ ఉన్న కమాండర్ బట్టి ఉంటుంది. ఒక బ్యాచ్ మొత్తం అందరినీ 100 మంది ఉంటే 100 మందిని ఒకే బ్యాచ్ కింద వదిలిపెట్టచ్చు, లేదా 2 బ్యాచ్లు కానీ 3 బ్యాచ్లు కానీ విడదీసి వదిలిపెట్టచ్చు. ఓకేనా. దాంట్లో మెయిన్ ఏంటంటే 5 km 24 minutes కొట్టాలి, రన్నింగ్ చేయాలి అంతే. మీ 5 km ఎప్పుడు 15 minutesలో చేసినా ఒకటే, 24 minutesలో చేసినా ఒకటే. దీనికి ఎటువంటి స్కోర్ మార్క్స్ అనేవి మీకు ఫైనల్లో యాడ్ అవ్వు. ఓన్లీ క్వాలిఫై 5 km 24 minutesలో చేయాలంతే. ఓకేనా. బాగా ప్రాక్టీస్ చేయండి అందరూ. మీరు ఫిజికల్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే మార్నింగ్ ఫుడ్ ఏం తీసుకోవద్దు. ఓకేనా. ఫుడ్ తీసుకుంటే స్టమక్ అనేది హెవీ అయిపోయి రన్నింగ్ పరిగెత్తలేదు. అలాగే మీరు షూ వచ్చేటప్పటికి లైట్ వెయిట్ షూ తీసుకోండి. ఎందుకంటే రన్నింగ్ అనేది రోడ్డు మీద ఉంటుంది కాబట్టి 5 km రన్నింగ్ తార్ రోడ్డు మీద ఉంటుంది కాబట్టి లైట్ వెయిట్ షూ ఉంటే మీకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. ఓకేనా. షూ లేకుండా మట్టి పరిగెత్తడానికి ట్రై చేయకండి ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఎవరైతే రన్నింగ్ క్వాలిఫై అవుతారో రన్నింగ్ క్వాలిఫై అయిన వాళ్ళందరినీ కూడా ఒక చోట తీసుకొచ్చి ఒక చోటను కూర్చోబెడతారు. కూర్చోబెట్టిన తర్వాత మళ్ళీ చెస్ట్ నెంబర్ వైజ్ హైట్ రన్నింగ్ క్వాలిఫై అయిన వాళ్ళందరికీ కూడా చెస్ట్ చూస్తారు. చెస్ట్ ఏంటంటే మొత్తం అందరికీ కూడా 80 to 85 ఉండాలి. 80 అంటే నార్మల్గా 80 ఉండాలి. మనం ఎక్స్పాండ్ చేసినప్పుడు 85 సెంటీమీటర్స్ రావాలి. ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు 78 నుంచి 83 దాకా, 78 నార్మల్గా ఉండాలి, ఎక్స్పాండ్ చేసినప్పుడు 83 రావాలి. ఓకేనా. చెస్ట్లో ఎవరిని కూడా డిస్క్వాలిఫై చేయడానికి చూడరు. మ్యాక్సిమం ఏ సెంటర్లో కూడా చూడరు. ఏదైనా బాగా రేర్ సెంటర్స్లో మటుకు చెస్ట్లో రిజెక్ట్ చేయడానికి కూడా చూస్తారు. ఓకేనా. ఎక్కువ మనకి ఒక 2 ఛాన్సెస్ అంటే డిప్స్ కొట్టమని చెప్పి అక్కడ మనకి చెక్ చేసే ఆఫీసర్ మంచివాడైతే, కమాండర్ మంచివాడైతే మనకి డిప్స్ కొట్టించి మన చెస్ట్లోనే క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. మనకి చెస్ట్ క్వాలిఫై లేకపోయినా నాకు చెస్ట్ సరిపోవట్లేదని చెప్పి వెళ్ళడం మానేయకండి. వెళ్ళండి, కన్ఫామ్గా మీరు చెస్ట్లో క్వాలిఫై అవ్వడం జరుగుతుంది.
మన చెస్ట్ క్వాలిఫై అవ్వడం అనేది అక్కడ ఉన్న మన చెస్ట్ మెజర్మెంట్ చేసే కమాండ్మెంట్ ఆఫీసర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ ఆఫీసర్ ఒకసారి చూసి వదిలేసాడంటే సరిపోలేదని చెప్పి మీరు డిప్స్ కొట్టించి చేస్తే మట్టుకి అవుతుంది. మీరేం చేస్తారంటే చెస్ట్ కొలిచినప్పుడు డిప్స్ కొట్టండి, బాగా డిప్స్ కొట్టి వెళ్తే మీకు చెస్ట్ అనేది కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది. దాని ద్వారా మీరు చెస్ట్ అనేది క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. ఎవరైతే హైట్, చెస్ట్ అలాగే రన్నింగ్ ఒక 3 క్వాలిఫై అవుతారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ పెడతారు. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మనం చెక్ చేసి ఏంటంటే మన 10th సర్టిఫికెట్, మన 10th సర్టిఫికెట్. ఈ 10th సర్టిఫికెట్ అనేది మనకి ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఉండాలి. ఒకవేళ హిందీలో ఇంగ్లీష్లో లేకపోతే మీరు నోటరీ చేయించుకుని వెళ్ళాలి. ఓకేనా. దాన్ని ట్రాన్స్లేట్ చేసుకుని ఇంగ్లీష్లో తెలుగులో ఉందనుకో, మన తెలుగు స్టేట్ కాబట్టి తెలుగులో ఉందనుకో, దాన్ని ట్రాన్స్లేట్ చేసుకుని ఇంగ్లీష్లోకి నోటరీ చేయించుకుని వెళ్ళాలి. ఓకేనా. అలాగే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కూడా హిందీ ఆర్ ఇంగ్లీష్లో ఉండాలి. లేకపోతే దానికి ఇంగ్లీష్లోకి లేదా హిందీలోకి నోటరీ చేయించుకుని వెళ్ళాలి. ఓకేనా. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్. హాల్ టికెట్లో మన అడ్మిట్ కార్డులో ఇన్స్ట్రక్షన్లు బట్టి 4 ఫొటోస్ అని పెట్టాడు. మ్యాక్సిమం ఒక 10 ఫొటోస్ పట్టుకెళ్ళండి, ఎందుకని సేఫ్ సైడ్ ఉంటాయి. ఓకేనా. 10 ఫొటోస్ పట్టుకెళ్ళండి. అలాగే డొమెస్టిక్ సర్టిఫికేట్. ఓకేనా. డొమెస్టిక్ సర్టిఫికేట్ ఇది ఏంటంటే మన ఎంఆర్ ఆఫీస్లో అప్లై చేసుకోవాలి. ఓకేనా. తర్వాత ఏంటంటే డొమెస్టిక్ సర్టిఫికేట్. అలాగే మనకు తెలంగాణ సైడ్ వచ్చేటప్పటికి పర్మనెంట్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అని ఇస్తారు. డొమెస్టిక్ సర్టిఫికేట్ అనేది ఎవరు. ఓకేనా. ఒకవేళ ఇస్తే తీసుకోండి, లేదని పర్మనెంట్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీసుకోండి. కానీ ఏపీలో మాత్రం డొమెస్టిక్ సర్టిఫికేట్ మాత్రమే ఇస్తారు. అదో ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ ఫిల్అప్ చేసుకుని విఆర్ఓ సైన్, ఆర్ఐ సైన్, డిటి సైన్ పెట్టించుకుని ఎంఆర్ఓ గారు సైన్ పెట్టి స్టాంప్ వేయించుకోవాలి. ఓకేనా. పైన చెప్పిన 6 డాక్యుమెంట్స్ కూడా అన్ని క్యాస్ట్లకి ఒకటే. ఇవి ఏంటంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఎనెక్జర్ నోటిఫికేషన్ లాస్ట్ పేజ్లో ఉంటుంది. ఎనెక్జర్ 3 ఫార్మేట్లో క్యాస్ట్ సర్టిఫికేట్ పట్టుకెళ్ళాలి. ఓబీసీ క్యాండిడేట్స్ ఎనెక్జర్ 4 టైప్లో ఓబీసీ వాళ్ళు సర్టిఫికేట్ వెళ్ళాలి. ఎవరైతే ఈడబ్ల్యూఎస్ ఉంటారో వాళ్ళు ఎనెక్జర్ 5 ఫార్మేట్లో సర్టిఫికేట్ పట్టుకెళ్ళాలి. ఓకేనా. ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళకి హైట్ కానీ చెస్ట్ కానీ రిలాక్సేషన్ కావాలనుకుంటే ఎనెక్జర్ 4 ఫిల్అప్ చేయించుకుని సైన్ చేయించుకుని పట్టుకెళ్ళాలి. ఓకేనా. మొత్తం నేను చెప్పిన అన్ని డాక్యుమెంట్స్ కూడా మనకి అడ్మిట్ కార్డు వచ్చాడు 1 సెట్ అని చెప్పాడు. మ్యాక్సిమం సేఫ్ సైడ్గా ఇంకో 2 సెట్స్ ఎక్స్ట్రా తీసుకొని మొత్తం 3 సెట్స్ అనేది తీసుకుని వెళ్ళండి. ఓకేనా. ఒకసారి మళ్ళీ డాక్యుమెంట్స్ చెప్తాను ఏమేమి పట్టుకెళ్ళాలని. మొత్తం మనకి గేట్ దగ్గర ఎంట్రీ కానించి అన్నీ చూస్తే ఫస్ట్ అడ్మిట్ కార్డు, తర్వాత ఐడి ప్రూఫ్ ఏదో ఒకటి ఆధార్ కానీ పాన్ కార్డు కానీ వాటర్ ఏదో ఒకటి ఆధార్ పాన్ కార్డు పట్టుకెళ్ళండి. ఒకవేళ పాన్ కార్డు లేకపోతే ఆధార్ కార్డు వాటర్ ఐడి కార్డు పట్టుకెళ్ళండి. ఓకేనా. అలాగే మన 10th సర్టిఫికేట్, తర్వాత ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఒక 10 పట్టుకెళ్ళండి. సేఫ్ సైడ్ అడ్మిట్ కార్డులో 4 చెప్పాడు. అలాగే ఒక ఫోటో మనది అడ్మిట్ కార్డులో పేస్ట్ చేయవలసి ఉంటుంది. ఓకే. దాంతో 5 ఫొటోస్ అవుతుంది, ఇంకో 5 ఎక్స్ట్రా పట్టుకెళ్ళండి. డొమెస్టిక్ సర్టిఫికేట్. ఓకేనా. ఒరిజినల్ అన్ని సర్టిఫికేట్స్ కూడా ఒరిజినల్ పట్టుకెళ్ళాలి. ఓకేనా. తర్వాత ఏంటంటే ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్స్ ఎనెక్జర్ 3 ఫార్మేట్ ఒరిజినల్, ఓబీసీ సర్టిఫికేట్ ఎనెక్జర్ 4 ఫార్మేట్లో ఒరిజినల్ పట్టుకెళ్ళాలి. ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఎనెక్జర్ 5 ఫార్మేట్లో ఒరిజినల్ పట్టుకెళ్ళాలి. హైట్ అండ్ చెస్ట్ రిలాక్సేషన్ ఎనెక్జర్ 6 4 అని పడింది, సారీ మిస్టేక్ పడింది ఇక్కడ. ఎనెక్జర్ 6 ఎనెక్జర్ 6. ఓకేనా. ఎనెక్జర్ 6 పట్టుకెళ్ళి హైట్ అండ్ చెస్ట్. ఎనెక్జర్ ఫామ్స్ అనేవి మనకి సిఎస్ఎఫ్ ఫైర్మెన్ నోటిఫికేషన్ ఉంది కదా ముందు వచ్చింది. ఆ నోటిఫికేషన్లో బ్యాక్ సైడ్ లాస్ట్ పేజెస్లో ఉంటుంది. ఓకేనా. లాస్ట్ పేజ్ నక్సల్ డిస్ట్రిక్ట్స్ అంటే నక్సల్ డిస్ట్రిక్ట్స్ 5 పేజెస్లో ఇవన్నీ మొత్తం ఎనెక్జర్ ఫామ్స్ అన్నీ ఉండడం జరుగుతుంది. ఓకేనా. మొత్తం ఎన్ని డాక్యుమెంట్స్ కూడా ఒక 3 సెట్స్ జిరాక్స్ కాపీస్ తీసుకొని పట్టుకెళ్ళండి. ఓకేనా. అంతే మన ఫిజికల్గా పట్టుకెళ్ళిన డాక్యుమెంట్స్ అయ్యాయి. ఇదే మన ఫిజికల్కి జరిగే ప్రొసీజర్ మొత్తం ఇదే. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయాక మనకు ఒక ఫామ్ ఇస్తారు, మన ఇంటికి రిటర్న్ అయిపోవచ్చు. ఎవరైనా ఇంకా హైట్లో పోతే హైట్లో కానీ డైరెక్టర్ ఇంకా అక్కడ రిజెక్షన్ స్లిప్ ఇచ్చేసి పంపేస్తారు. ఒకవేళ రన్నింగ్లో పోతే రన్నింగ్ తర్వాత రిజెక్షన్ స్లిప్ ఇచ్చేస్తారు. చెస్ట్లో పోతే చెస్ట్ తర్వాత రిజెక్షన్ స్లిప్ ఇచ్చేసి ఇంటికి పంపేస్తారు. ఓకేనా. ఎవరు కూడా భయపడకండి, ఎందుకంటే అక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరూ కూడా మనతో ఫ్రెండ్లీగానే ఉంటారు. మనల్ని పాస్ చేయాలన్న ఒక ఉద్దేశంతోనే ఉంటారు. ఎవరు కూడా ఎవరిని కూడా ఫెయిల్ చేయాలనే ఉద్దేశంతో ఉండరు. ఓకేనా. ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా క్వాలిఫై అవుతారో తర్వాత వాళ్ళందరికీ కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ జరుగుద్ది 100 మార్క్స్కి. ఆ ఎగ్జామ్ అనేది
దాంట్లో బాగా ఎగ్జామినేషన్ మీద బాగా ఫోకస్ చేయండి. ఎందుకంటే ఎగ్జామినేషన్‌లో వచ్చిన మార్క్స్ మీద మెరిట్ తీయడం జరుగుతుంది. ఇదేంటంటే మనకున్న పోస్టులు 1130 పోస్టులు. 1130 పోస్టులు కూడా ఆల్ ఇండియా వైజ్ తీసాడు. ఆల్ ఇండియా వైజ్ 1130 పోస్టులు అంటే ఎంత కాంపిటీషన్ ఉంటదో చూడండి. దానికి తగ్గట్టు మీరు ప్రిపరేషన్ అనేది చేయాలి. ఓకేనా? ఇది ఎగ్జామ్ వచ్చేటప్పుడు ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్‌లో మాత్రం ఉంటది. మన రీజనల్ లాంగ్వేజ్‌లో లేదు. ఓకేనా? జాగ్రత్తగా చదవండి అందరూను. ఆల్ ది బెస్ట్. ఎవరైతే ఫిజికల్‌కి వెళ్తున్నారో అందరికి కూడా ఆల్ ది బెస్ట్. ఫిజికల్‌కి వెళ్ళాక ఎవరైతే సీఎస్ఎఫ్ ఫైర్‌మెన్‌కి అప్లై చేశారో వాళ్ళు మీ యొక్క ఫిజికల్ డేటు అలాగే మీ సెంటర్ నేమ్ అన్నది కామెంట్ చేయండి. అలాగే మీకు ఇంకేమైనా మన అప్డేట్స్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. అంతే. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైతే మీ ఫ్రెండ్స్ సీఎస్ఎఫ్ ఫైర్‌మెన్ కానిస్టేబుల్‌కి ఫస్ట్ టైం అప్లై చేసిన వాళ్ళు ఎవరుంటారో చూసారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ ఆల్.